హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రను రెడ్డి వ్లాగ్స్. ఏంటి ఈ పిల్ల మళ్ళీ ఎయిర్పోర్ట్లో కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? ఒక చిన్న ట్రిప్ ఉంది. మేము అండ్ మా సిస్టర్ వాళ్ళు ఈ 2 ఫ్యామిలీస్ ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్గా మా సిస్టర్ బర్త్డే ఉంది, సో అది అలా అనేసి ఇంకా మేము ఈ ట్రిప్ని అయితే ప్లాన్ చేసాము. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాము అండ్ మా అక్క వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు ఎప్పుడు అంటే కొంచెం లేట్ చేస్తారు కానీ టైంకి వస్తారు. మేమే కొంచెం ఎర్లీగా వస్తాము. చూడండి ఎంత ఖాళీగా ఉంది. అండ్ మీకు ఇంకొక విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మేము చెక్ ఇన్ అవుతున్నప్పుడు మాకు సెలబ్రిటీస్ కనిపించారు. ఎవరంటే అల్లు శిరీష్ అండ్ అల్లు స్నేహ. అండ్ అల్లు శిరీష్ వాళ్ళ ఫియాన్సీ ఉంది కదా, తను కూడా కనిపించింది. యాక్చువల్గా వాళ్ళు వేరే కంట్రీకి వెళ్తున్నారు, తెలీదు మాకు ఎక్కడికి వెళ్తున్నారు. బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళు పోస్టులు చూసాము ఇన్స్టాలో. సో వాళ్ళు దుబాయ్కి వెళ్ళారు. అల్లు శిరీష్ది ప్రీ షూట్ సంథింగ్ ఏదో ఉంది కదా, దానికోసం అనేసి వెళ్ళారనుకుంటాం. జస్ట్ మా కళ్ళ ముందే ఉన్నారు కానీ మేము డిస్టర్బ్ చేయలేదు. ఎందుకు ఫ్యామిలీ కదా, మళ్ళీ ఎందుకు వాళ్ళని వేరే మూడ్కి తీసుకెళ్ళడం అనేసి సైలెంట్గా జస్ట్ చూసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు, మేము కూడా వెళ్ళిపోయాము. ఇంకా రియో వచ్చాడు. ఇంకా ఫుల్ అల్లరి, ఇద్దరిని ఆపడం చాలా కష్టమవుతుంది. ఇంకా అట్లానే కొంచెం టైంపాస్ చేసి ఇంకా వచ్చేసాము. ఇంకా ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. ఇంకా సో ఫ్లైట్లోకి వెళ్దామనేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. Ladies and gentlemen, boys and girls, we extend a warm welcome to our Indigo Blue Chip members aboard. Enjoy your flight. कृपया इस महत्वपूर्ण सुरक्षा जानकारी అన్నట్టు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, థాయిలాండ్ వెళ్తున్నాము. యాక్చువల్గా 3.5 hours జర్నీ. ఒక 30 minutes అలా అందరం నాపేసి నెక్స్ట్ చూస్తున్నాము. అసలుకి ఈ కంట్రీ స్టార్ట్ అయినప్పటి నుండి మేము ల్యాండ్ అయ్యేదాకా మొత్తం సిటీయే కనిపిస్తుంది. చాలా పెద్ద కంట్రీ అని, అంటే సిటీ బ్యాంకాక్ చాలా పెద్దగా ఉందనేసి అర్థమైంది. చాలా అంటే చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ వచ్చినామా? ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు ల్యాండ్ అయ్యేదాకా తెలీదు, అసలు ఎయిర్పోర్ట్ నేమ్ కూడా నాకు తెలీదు. ఎయిర్పోర్ట్ నేమ్ వచ్చేసి సువర్ణభూమి. ఎంత బాగుంది కదా, చాలా డివోషనల్గా చాలా నచ్చింది. నాకు ఏమనిపించిందంటే ఈ 7 days థాయిలాండ్లో ఉన్నా కదా, ఈ 7 daysలో ఏంటంటే వాళ్ళది మనది కొంచెం కాదు, ఆల్మోస్ట్ ఒక 70 to 80% సిమిలారిటీస్ కనిపించాయి. అంటే డివోషనల్ పర్పస్గా కానీ, ఆ నేమ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చాము. యాక్చువల్గా మేము క్యాబ్ బుక్ చేసాము, బట్ చాలా డిలే అయింది. అది ఎక్కడుందో తెలీదు. లొకేషన్ చూపిస్తుంది వాళ్ళది కానీ అటు వెళ్ళి చూస్తే అసలుకి కనపడటం లేదు. అండ్ ఇది వచ్చేసి క్యాబ్స్ స్పాట్, అందరు ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఇలా కాదనేసి శరత్ వెళ్ళి ఒక క్యాబ్ మాట్లాడాడు. సో ఇంకా అందులో మొత్తం లగేజ్ అంతా వెనక బ్యాక్ సైడ్ పెట్టేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. థాయిలాండ్ డెమోక్రటిక్ కంట్రీ, డెమోక్రటిక్ కంట్రీ అది.
ఈ క్యాబ్ డ్రైవర్ అన్ని కంట్రీల కరెన్సీని మంచిగా కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. అండ్ ఇందులో మన ఇండియాది కూడా ఉంది 20 రూపీస్ నోట్. చాలా మంచిగా అనిపించింది ప్రతి ఒక్క కంట్రీది అలా కలెక్ట్ చేసుకున్నాడు అనేసి. డాలర్స్ ఎక్కడని బ్యాక్ సైడ్ చూడు చూడు డిఫరెంట్ షేప్లో ఉంది. థాయిలాండ్ అయితే చాలా డెవలప్డ్ కంట్రీ, చూస్తుంటే అర్థమైపోతుంది. అండ్ మెయింటెనెన్స్ కానీ నీట్నెస్ కానీ చాలా డిఫరెంట్గా బాగుంది. ఎక్కడ అంటే లైక్ ఏది చూసినా ఓకే చాలా నీట్గా అనిపిస్తుంది. కంట్రీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ ట్రిప్ ప్లాన్ గురించి చెప్పాలంటే లిటరల్గా నా ఇన్వాల్వ్మెంట్ అయితే 0 అంటే 0 ఉంది. ఆల్మోస్ట్ 99% మోనికక్కది ఉంది. మొత్తం తనే డైలీ ఏ ప్లేసెస్కి వెళ్ళాలి అండ్ ఎక్కడ స్టేయింగ్ ఎవ్రీథింగ్ తనే అంతా ప్లాన్ చేసింది. చాలా ఆర్గనైజ్డ్గా మంచిగా అనిపించింది నాకైతే. అసలుకి మనం ఎక్కడ ఉంటున్నామో నెక్స్ట్ ఎటు వెళ్తున్నామో అసలు ఏమీ తెలీదు, అలా ఉండే సిచ్యువేషనే. బట్ ట్రిప్ మాత్రం చాలా మంచిగా అయింది. అండ్ ఆల్మోస్ట్ మాకు 6 అలా అయ్యింది మేము హోటల్కి రీచ్ అయ్యే వరకు. కింద కొంచెం టైం పట్టింది మాకు అంత ప్రాసెస్ ఫినిష్ చేయడానికి. ఇంకా పైకి వచ్చేసినాము. వచ్చి అక్క వాళ్ళది మాది ఆపోజిట్ రూమ్. ఇంకా వచ్చి కొంచెం సేపు రిలాక్స్ అవుదామనేసి అనుకున్నాము. ఒక 1 hour అట్లా రెస్ట్ తీసుకున్నాము అంతే. అండ్ ఇది రూమ్ టూర్ అనుకోండి. చూడండి విండో నుండి ఓపెన్ చేసి అంత హౌసెస్ బిల్డింగ్స్ చాలా వ్యూ బాగుంది. అండ్ ఈ వ్యూ కంటే అక్క వాళ్ళ రూమ్ నుండి వ్యూ ఇంకా బాగుంది. మాకు ఇది బ్యాక్ సైడ్ వచ్చేవరకు అన్ని బిల్డింగ్స్ మొత్తం దగ్గర ఉన్నాయి. ఇంకా మేము యాక్చువల్గా ఈ ఫస్ట్ డే అసలుకి వేస్ట్ చేయొద్దు అనేసి ఇంకా ఒక షాపింగ్ మాల్కి అయితే వెళ్దామని అనుకున్నాము. బట్ ఏమైందంటే మేము వెళ్ళే టైం వరకు ఆల్మోస్ట్ అది క్లోజింగ్ టైమ్ అందరూ క్లోజ్ చేసేస్తున్నారు. 2 సిమ్ కార్డ్స్ తీసుకున్నాము నాకు శరత్కి. అండ్ అక్క వాళ్ళేమో రోమింగ్ వేసుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు సిమ్స్ ఏం యూజ్ చేయలేదు. మేము రోమింగ్ వేసుకుందాం అనుకున్నాము. బట్ ఏంటంటే ఇక్కడ లోకల్లో కాల్స్, క్యాబ్స్కి కాల్స్, హోటల్స్లో వాళ్ళకి నెంబర్ ఇవ్వడానికి ఆ కమ్యూనికేషన్ కోసం అనేసి మేము సిమ్స్ తీసుకున్నాము. ఇంకా మేము షాపింగ్ అయితే స్టార్ట్ అయినాము మాల్కి. బట్ అక్కడికి వెళ్ళే వరకు అంతా క్లోజింగ్ టైమ్ ఎక్కువ ఇంకా ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు మాల్ని అయితే. బట్ బయట షాపింగ్ అయితే చేసినాము. अरे माल नेम इलोप ओके गट्ला लैंग्वेज నేర్చుకుంటే ఎక్కడికి ఐకాన్సియా మాల్కి వచ్చినాము. ఫుల్ రష్ ఉంది. యాక్చువల్గా క్లోజింగ్ టైం అవుతుంది. అక్కడ నేముంది ఐకాన్సిమా. చాలా షాపింగ్ చేస్తారు ఇక్కడ, బాగుంది. యాక్చువల్గా ఇక్కడ అన్ని బ్రాండెడ్వి దొరుకుతాయి. సో మేము వాటి కోసం అనేసి వచ్చినాము.
వచ్చేసి 140, 120. లోపలికి వచ్చేసి ఒక మ్యాంగో స్టిక్కీ రైస్ని అయితే టేస్ట్ చేసినాము. బాగుంది, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. 3 ఫ్లేవర్స్ తీసుకున్నాము. అండ్ యాక్చువల్గా వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు. తను ఆల్రెడీ అన్ని ప్యాక్ చేసేసుకుంది. బట్ ఇంకా లాస్ట్ అనేసి ఒకటి ఇచ్చి ఇంకా మొత్తం క్లోజ్ చేసేసింది. ఇలా షాపింగ్ చేయాలనుకుంటే ఒక జ్యువెలరీ అక్క. ఓ జ్యూస్ అంట. ఇవేంటివో చూడు. అన్ని క్లోజ్ అయిపోయినాయి. మ్యాంగోస్ చూడు, ప్లాస్టిక్ ఎంత పెద్ద పెద్దగా పెట్టినా. ఇవి కోళ్ళ, ప్లాస్టిక్ కోళ్ళు. ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. సో మేము కూడా ఇంకా హోటల్కి బ్యాక్ అయ్యాము. యాక్చువల్గా ఈరోజైతే ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు బికాజ్ క్లోజింగ్ టైం అండ్ మేము చాలా టైర్డ్ అయిపోయాము. సో ఇంకా వెళ్ళిపోయాము. అండ్ డే 2 అయితే చాలా బాగుంటుంది. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.